ఏం చేస్తున్నారు? ధైర్యం ఉంటే మా కళ్ళలోకి చూసి మాట్లాడు. నేను యశోమతి అమ్మ కన్నయ్యను. అణువణువున ధైర్యం నిండి ఉంది నాలో. అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? ముందే విషయం చెప్పు. ఈరోజు ఎవరింట్లో వెన్న దొంగిలించడానికి వెళ్తున్నావు? దొంగతనం అది నేను. అమాయకంగా నటించొద్దు. ఇవన్నీ యశోద గారి దగ్గర నడుస్తాయి, నా దగ్గర కాదు. ఈ విషయం చెప్పు కన్నయ్య. ఈ మధ్య వెన్న తినాలనిపించడం లేదా? లేదా పట్టుబడతానేమోనని భయపడుతున్నావా? లేగదూడలకు వాటి అధికారం ఇప్పించడం తప్పెలా అవుతుంది చెప్పండి? పాల మీద అధికారం ముందు పిల్లలకే ఉంటుంది కదా. అందుకని భయపడేది కేవలం ఎవరైతే తప్పు చేశారో వారే. యశోద వదిన, ఇప్పుడెందుకు భయపడ్డావు? హా? నేనెక్కడ భయపడ్డాను? నేను వెళ్ళిపోతున్నానంతే. సరే సరే, ఒప్పుకుంటావు నువ్వు భయపడ్డం లేదని. ఇప్పుడు ఈ సంగతి చెప్పు, మా ఇంటికి ఎందుకు రావడం లేదు? మేము యశోద వదినకి నీ విషయం చెప్పామని కోపంగా ఉన్నావా? నేను కుండను పైన వేలాడదీస్తున్నానని నువ్వు రావడం లేదా? నేను చేసిన వెన్న నీకు నచ్చలేదా? ఎవరింట్లో అయినా వెన్న ఎక్కడ మిగిలింది అసలు నేను రావడానికి? ఉన్నదంతా ఆ వ్యాపారికి ఇచ్చేశారు కదా. తప్పు చేసినప్పుడు అనుభవించాల్సిందే కదా. బావుంది కృష్ణ. దొంగిలించేదేమో నువ్వు, తప్పేమో మాపైన. లేదు లేదు, ఇప్పుడు బాధపడ్డా విచారపడ్డా లాభం ఏమీ లేదు. మేమెక్కడ బాధపడ్డాం? విచారించడం కూడా లేదు. తప్పు చేశామని తెలుసుకున్నాక దాన్ని ఒప్పుకొని పాఠం నేర్చుకోవాలి. బాగుంది కన్నయ్య. దొంగతనం ఒక పక్క, మరో పక్క జ్ఞానబోధ చేస్తున్నావా? నేను కేవలం మా అమ్మ నేర్పించిందే మీకు చెప్తున్నాను చిన్నమ్మ. ఇంకా ఏమీ నేర్పించింది మీ అమ్మ? ఇదే పరిస్థితి ఎలాంటిదైనా విచారించడం దానికి పరిష్కారం కాదు. ఆలోచిస్తేనే పరిష్కారం లభిస్తుంది. అరే, ఈ వెన్న దొంగ మనకే ఉపదేశాలిస్తున్నాడు. అటు చూడండి. వీళ్ళందరూ ఇంత విచారంగా ఎందుకున్నారు? ఈ విషయం గోపికలకు తెలిసిందంటే యశోదకి తెలియడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇవాళ కఠినమైన నిర్ణయం నేను తీసుకోవాలన్నగారు. ఇవాళ నిర్ధారించుకోవాలి ఆ కంసుడి గురించి ఏమేమి చెప్పాలో యశోదకి అన్నది, అది ఎలా చెప్పాలన్నది. ఇంకా ఇది కూడా ఆలోచించుకోవాలి, నేనేం చెయ్యాలన్న విషయం. తండ్రినైనందుకు నా బాధ్యతగా కన్నయ్యను కాపాడుకోవాలా, లేదా రాజుగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలా? మన ప్రజల కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వాలా? నారాయణుడికే తెలియాలి. ఈ దువిధను ఎలా దాటాలి అన్నది ఇక ఆయనే నిర్ణయిస్తారు అన్నగారు.
ఇది అచ్చం లడ్డూలానే ఉంది. ఇది బెల్లం కదా, తినాలా వద్దా నేను? భూదేవి ప్రసాదమే కదా, కాస్త తిని చూస్తాను. ఏంటి నువ్వు చేస్తున్న పని కృష్ణ? మన్ను తిన్నావు కదా నువ్వు? మట్ట మన్నేమైనా వెన్ననుకున్నావా కన్నయ్య? ఆకలి వేస్తే ఎవరింటికైనా వెళ్ళి వెన్న తినాల్సింది. బలరామా, జాగ్రత్తగా విను. వీడు మన్ను తిన్నాడంటే చూడు, నువ్వు మళ్ళీ మన్ను తిన్నావనుకో మీ అన్నయ్య నాకు ఖచ్చితంగా చెప్పేస్తాడు. చిన్నమ్మ దగ్గరికి పద. అన్నా, మనందరం స్నేహితులం కదా. లేదు, దీనికి నేను నిన్ను సమర్థించను. చిన్నమ్మకు మాటిచ్చాను కదా నేను. కృష్ణ, నువ్వు మళ్ళీ మన్ను తింటే నేను తప్పకుండా చెప్తానని. బలరామా, కన్నయ్య మీద చాడీలు చెప్తావా నువ్వు? మన స్నేహం పాడైపోతుంది. ఆపండి, ఇవాళ ఎవ్వరూ మధ్యలోకి రావద్దు. పద కృష్ణ. నేను శ్రీమన్నారాయణుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఎంతైతే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తయారు చేస్తానో అదంతా మీకే ఇస్తాను. నేను కూడా శ్రీమన్నారాయణుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కూడా ప్రమాణం చేస్తున్నాను. హాహా, నేను కూడా ప్రమాణం చేస్తున్నాను. నేను కూడా శ్రీమన్నారాయణుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు బాధపడ్డా, విచారపడ్డా ఉపయోగం ఏమీ లేదు. పరిస్థితి ఎలాంటిదైనా విచారించడం దానికి పరిష్కారం కాదు. పరిష్కారం కేవలం ఆలోచిస్తేనే లభిస్తుంది. ఎప్పుడైతే తప్పు చేశామని తెలుసుకుంటారో దాన్ని ఒప్పుకొని పాఠం నేర్చుకోవాలి. మనం నందభవనానికి వెళ్ళి నందరాజు యశోదగారులను క్షమించమని వేడుకోవాలి. వేరెవరో వెళ్ళి యశోదకి ఇవన్నీ చెప్పేలోపు నేనే స్వయంగా అన్ని వివరంగా చెప్పాలి. చిన్నమ్మా, చిన్నమ్మా. బలరామా, ఏమైంది నాన్న? అంతా క్షేమమే కదా? చిన్నమ్మా, అది ఏం జరిగిందో చెప్పండి. చిన్నమ్మ, మీరు చెప్పారు కదా ఒకవేళ తను మళ్ళీ మన్ను తింటే మీకు చెప్పమని. కన్నయ్య, ఏం వింటున్నాను నేను? నువ్వు మళ్ళీ మన్ను తిన్నావా? అమ్మ మన్ను గురించి అడుగుతోంది, కానీ భూదేవి శుద్ధమైన ప్రసాదం తిన్నాను కదా. నిన్నే అడుగుతున్నాను, చెప్పు, నువ్వు మన్ను తింటున్నావా లేదా? అంటే నేను చెప్పేది అసత్యం అంటావా? స్వయంగా నా కళ్ళతో చూశాను చిన్నమ్మ, తను ఒంటరిగా కూర్చొని మన్ను తినడం. కావాలంటే అందరినీ అడగండి, వాళ్ళు కూడా చూశారు. ఆహా, నా సకులందరూ నాకు వ్యతిరేకమైపోయారా? నీ నోట్లోంచి నిజం వినాలనుకుంటున్నాను నేను. చెప్పు, నువ్వు మన్ను తిన్నావా లేదా? అబద్ధం చెప్తున్నావా? అబద్ధమే చెప్తున్నావు కదూ. నువ్వు నిజం చెప్పు, మన్ను తిన్నావా?
లేదమ్మా నేను వెన్న తినలేదు. ఇలా రా. అయితే నీ నోరు తెరిచి చూపించు నాకు. ఏ ఇప్పుడేమైంది? నువ్వు మన్ను తినలేదు కదా, చూపించు. వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారని. కన్నయ్య, నోరు తెరువు. నోరు తెరువు కన్నయ్య. నోరు తెరిచి చూపించు అమ్మకి.